ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. జ్యోతి గారు ఉండండి, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను, కడుక్కుందరు గాని. బాటిల్ నీళ్లు కాదు, ఒక బకెట్ నీళ్లు పోసినా ఈ బురద మొత్తం పోదు. ఇంటికెళ్ళి స్నానం చేయాల్సిందే. 1 minute. నాకు ఇప్పుడు అర్థమైంది, నా బండి ముందు ఎందుకు పడ్డావా అని. వీటి కోసమే కదా. ఇవి 10,000, కొత్త బట్టలు 10 వస్తాయి. కొనుక్కో. నాకు బురద పోస్తావా? హౌ డేర్ యూ! ఎస్, ఐఎమ్ ఆల్వేస్ డేర్. ఉరువకొండ జ్యోతి గురించి నీకు పూర్తిగా తెలియదు కదా. బస్తీలో ఉన్నానని నిషాని, అదే వేలిముద్ర అనుకుంటున్నావేమో. నేను నీకన్నా బాగా చదువుతాను, మాస్గా పెరిగిన దాన్ని. నా పేషెన్స్ ని చెక్ చేసుంటావు, కానీ నా ధైర్యం నువ్వు చూడలేదు, చూడాలని అనుకోకు. నిన్న నా బైక్ కి కాపలా కాసినందుకు నువ్వు నీ సెక్యూరిటీ కోసం అడిగిన 1000 రూపాయలు. అలాగే నీ డ్రెస్ పాడినందుకు డ్రై క్లీనింగ్ కి ఇంకో వేయించుకో. ఈ డబ్బు పాలబూతు వాళ్ళవి. ఇంకో గంట ఎక్కువ పనిచేసి సంపాదించి వాళ్ళ డబ్బు కట్టుకోగలను. కానీ నువ్విచ్చిన డబ్బు నీది కాదు. మీ నాన్న సంపాదిస్తే దానిమీద ఆధారపడ్డ బతుకుని. అవమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. అందుకే నీకు కూడా బురద పూశాను. నా డ్రెస్సే పాడు చేస్తావా? నిన్ను వదులు. వదులు. జ్యోతి గారు, నువ్వు జాగింగ్ తో నాజుగ్గా పెరిగావేమో. నేను రఫ్ అండ్ టఫ్ గా పెరిగిన దాన్ని. గట్టిగా బిగించి కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి మీద పడితే వాళ్ల మీద చెయ్యి ఎత్తకుండా వంచేయమంటావా? పేదోళ్ళంటే నీకు అంత చులకనా? జ్యోతి గారు పాపం వదిలేండి, తనేదో ఆవేశంలో ఉంది. రాజీవ్, నేనేం ఆవేశంలో అనలేదు. నా డ్రెస్ కాస్ట్ 20,000. దీని వాల్యూ తెలియకుండా బురద రుద్ది పాడు చేసింది. ఇదిగో పిల్ల, మా పేదవాళ్ళకి బట్టలు కప్పుకోవడానికి మాత్రమే. వేలకు వేళ్ళు తగిలేసి పోయేటప్పుడు తీసుకుపోతామా? నీ బిల్డప్ నీ దగ్గరే ఉంచుకో. ఎక్కువ చేస్తే మొహం చెక్కేస్తాను. జ్యోతి గారు కూల్ అండి. ఆ విషయం ఆవిడికి చెప్పండి. నిన్ను ఆగు. ఇది నీ ఏరియా కాదు, ఈ జ్యోతి అడ్డా. ఒక్క విజిల్ గట్టిగా వేస్తే 5 నిమిషాల్లో పెద్దమ్మ బస్తీ ఇక్కడ వాలిపోతుంది. అదిగో పార్కులోకి పోయి ఒళ్ళు తగ్గించుకుంటావో
నీ పొగరు తగ్గించుకుంటావు నీ ఇష్టం. కానీ ఇంకొక్కసారి నా జోలికి వస్తే ఏ కీలుకి ఆ కీలు విరిచేస్తాను. శ్రావ్య, అల్లరి చేయాలి కానీ హద్దుల్లో ఉండాలి. నీ డ్రెస్కి ఇంతలా రియాక్ట్ అయ్యావు. పాపం తన డ్రెస్ పాడైపోతే కనీసం సారీ కూడా చెప్పవా? బాబు బంగారం, మీ ఏంజల్కి అంత సంస్కారం ఉంటే చాలా బాగుండేది. చిన్ని, నువ్వు మీ అక్కలాగే రిచ్ అనే రోగం తగిలించుకున్నావే అనుకో, ఎందుకు పనికి రాకుండా పోతావు. దొరబాబు, గంజాయి వనంలో తులసి మొక్కలా మీరెందుకిక్కడ? దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తర్వాత మీ ఇష్టం. జ్యోతి గారు ఆగండి. అలా పట్టుకోండి. సారీ రాజీవ్, నిజంగా నేను ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేయాలనుకోలేదు. ఆ రోజు ఫంక్షన్లో జరిగింది మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతుంది. నిజంగా నేను కావాలని ఆ అమ్మాయి మీద బురద జల్లలేదు. ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అంతే. అయినా నాకు ఇలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకునేంత టైం లేదు. మీరిప్పుడు పార్కుకే కదా, పదండి వెళ్దాం. నేను పార్క్ వస్తానని నీకెవరు చెప్పారు? అంటే అది మా నాన్న చెప్తుంటే విన్నాను. నాకు సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నాయి, అవి మీరు మాత్రమే తీర్చగలరని నా నమ్మకం. ఓ జలగత్తా, ఏంటే జలగా అని పిలుస్తున్నావు? జలజ అనబోయి జలగాని పొరపాటున అన్నలే అత్తా. సర్లే, అంటే అన్నావులే గాని ఈ బురదేంటి? చెప్తే పెద్ద కథ అవుతుంది, సింపుల్ గా చెప్తాను. జారిపడ్డాను. అక్క, రాజు జ్యోతి వైపే వెళ్తున్నాడు. సర్లే, ఒక మాట చెప్పాలి నీకు. శారదం ఎక్కడా? శారదమ్మ బయట తిరిగితే నువ్వు ఊరుకుంటావా? అందుకే 2 రోజులు ఇంట్లోంచి కదలొద్దన్నాను. నా మాట విన్నందుకు థ్యాంక్స్ అత్తా. కానీ ఇంకొక మాట కూడా వినాలి. ఏంటి అది? మా బస్తీలో పెద్దమ్మ తల్లి పూజ ఉన్నది, బోనం ఎత్తుతా ఉన్నాం. నేనే వచ్చి నిన్ను అమ్మని పిలుద్దామనుకున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. తప్పకుండా పూజకి రావాలి. నువ్వు పిలవకపోయినా వచ్చేవాళ్ళం. ఇదిగో ఈ చీర ఆ పెద్దమ్మ పూజ కోసమే. అమ్మయ్యా, చుట్టాలని ఎవరిని పిలవాలా అని అనుకున్నాను. కొత్త చుట్టం. మీరు పెద్దమ్మకి మొక్కితే అంత మంచి జరుగుతుంది. తప్పకుండా రండి. అలాగే లేవే, చెల్లిని తీసుకుని వస్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే. పొట్టి గారు, 1 మినిట్. రాజీవ్, ఎక్కడికి? నాకున్న డౌట్స్ తీర్చాల్సింది మీరే కదా. మీతో ట్రావెల్ అయితేనే నేను షార్ప్ అవుతాను. 1 మినిట్, ఇప్పుడే వస్తాను. రాజీవ్, ఏంటి? అదే, నేను మీకోసమే వచ్చాను. ఆ? నా కోసమా? ఓ, నేను కింద పడ్డప్పుడు వచ్చి చేయిచ్చారుగా, దానికి థ్యాంక్స్ చెప్పలేదనా? ఓకే, థ్యాంక్స్, బాయ్. అయ్యో, అది కాదండి. రోజుకొక మొక్క చొప్పున 100 మొక్కలు నాటుతానని చెప్పాను కదా. నిన్నొక మొక్క నాటావుగా. అదేనండి, ద్వితీయ విఘ్నం లేకుండా మీ చేత్తోనే ఇంకో మొక్క నాటించాలని వచ్చాను. పార్క్ పక్కనే ఉంది, మనిద్దరం జంటగా వెళ్ళి జంటగా ఒక మొక్క నాడదాం. దాన్ని బురదలో తోసినా బుద్ధి రాలేదు. పదవే చెప్దాం. అక్క, జ్యోతిని ఏదైనా అంటే రాజు ఫీల్ అవ్వడా? మనమేమనంగా యాక్టింగ్ చేద్దాం అంతే. రా. ప్లీజ్ అండి, ఒక్క మొక్క నాటించండి. చేతిలో మొక్క లేకుండా ఈ ముక్క చెప్తున్నావేంటి రాజా? మరుపన్నది మనుషులకి సహజం కదండి. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇప్పుడు నన్నేం చేయమంటావు?